హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను డ్రై ఫ్రూట్ లడ్డుని ఏ విధంగా నేను చేశానో మీకు చూపిస్తున్నాను. ఇవైతే డ్రై ఫ్రూట్ లడ్డుకి కావాల్సినవి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో నెయ్యి అయితే వేశాను. అది ఇంట్లో చేసిన నెయ్యే. నెయ్యిలో నేనైతే ఫస్ట్ బాదం పప్పుని యాడ్ చేశాను. అది ఒక 50 గ్రామ్స్ దాకా ఉంటుంది. తర్వాత సేమ్ జీడిపప్పు కూడా యాడ్ చేశాను. అది కూడా ఒక 50 గ్రామ్స్ దాకా ఉంటుంది. ఈ అయితే సమానంగా తీసుకోవాలి. ఈ రెండు కొద్దిగా వేగాక వీటిలో సగం పిస్తా ఒక 25 గ్రామ్స్ దాకా ఉంటుంది. అది కూడా వేసుకొని బాగా వేపుకోవాలి. ఇవి 1 by 1 వేస్తున్నాను. తర్వాత కిస్మిస్ కూడా అంతే. పిస్తా కంటే కూడా ఇంకా కొంచెం తక్కువగానే వేస్తున్నాను. ఇవి బాగా వేపుకోవాలి. అన్నిటినీ బాగా కలుపుతూనే ఉండాలి మనము వేగేంతసేపు కూడా. తర్వాత నేనైతే ఇక్కడ గుమ్మడి గింజలు కూడా యాడ్ చేస్తున్నాను. ఇవి ఒక 2 స్పూన్స్ ఉంటాయి అంతే. ఫ్లాక్ సీడ్స్, అవిసె గింజలు, అవి కూడా ఒక 1 స్పూన్ ఉంటుంది అంతే. అవన్నీ యాడ్ చేసి ఈ విధంగా బాగా రోస్ట్ చేసి అయితే ఒక ప్లేట్లో తీసుకున్నాను. తర్వాత ఖర్జూరాన్ని కూడా మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. ఈ ఖర్జూరం ఒక 120 గ్రామ్స్ అలా ఉంటుంది. దీన్ని కూడా నెయ్యిలో వేసుకొని బాగా కొంచెం మెత్తగా అయ్యేలాగా బాగా కలుపుతూ వేపుకోవాలి. తర్వాత కొద్దిగా యాలకుల పొడి వేసుకున్నాను. దీన్ని కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. ఇది కొద్దిగా సాఫ్ట్ అయ్యాక మనం వేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. కొద్దిగా చల్లారాక నేనైతే చేతికి నెయ్యి పూసుకొని ఇవన్నీ ఉండలు చుడుతున్నాను. ఈ విధంగా కొద్దిగా చిన్న సైజ్ బాల్సే నేను చేసుకున్నాను. మీకు నచ్చిన సైజులో అయితే మీరు చేసుకోవచ్చు. అంతే అండి, చాలా సింపుల్గా చేసుకునే డ్రై ఫ్రూట్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.